ఈ సమస్త విశ్వంలో ఏది గొప్పదో వాళ్ళ అమ్మకు ముందుగా చెప్తున్నాడు, వివరిస్తున్నాడు. ముందు ఏది గొప్పది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ముందు ఏది గొప్పది అనే విషయాన్ని తీసుకుంటే ఏది గొప్పది అంటే అచేతనంగా ఉన్నటువంటి వస్తువుల కంటే చేతనంగా ఉన్న వస్తువులు శ్రేష్టం అని చెప్పాడు. మనము అచేతనంగా ఉన్నింది అంటే ఇప్పుడు మనం ఏం చెప్తాము, ఈ చైరు, ఈ టేబుల్, ఈ ల్యాప్టాప్, ఈ వాటర్ బాటిల్, ఈ బుక్స్, ఇవన్నీ అచేతనమే. ఇవేవి కథలు. అచేతనం అంటే కదలిక లేనిది. అచేతనం కంటే చేతనం గొప్పది అని చెప్పాడు. ఫస్ట్ అంటే శ్రేష్టమైన వాటిల్లో విషయాలు చెప్తున్నాడు ఈయన. చేతనం గొప్పది. చేతనం గొప్పది అంటే వీటిల్లో ఏమొస్తుంది? చేతనం గొప్పది అంటే చెట్లు తీసుకోవచ్చు. చెట్లు మనకు గాలి రాగానే ఊగుతూ ఉంటాయి అటు ఇటు. అవి చేతనం కలిగినటువంటి వే అనమాట. అయితే చేతనం కలిగినటువంటి దేహం కంటే స్పర్శ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు. దేహం గొప్పది. ఇప్పుడు మనం ఏం చెప్పామంటే చేతనము అంటే చెట్లు తీసుకున్నాం. చేతనము ఉన్నటువంటి కంటే కూడా స్పర్శ జ్ఞానం ఉన్నటువంటివి గొప్పవి. స్పర్శ జ్ఞానం ఉన్నటువంటివి అంటే ఏంటి? ఈ జీవరాశులు అంటే జంతువులు కానీ పక్షులు కానీ ఏవైనా కూడా వాటికి స్పర్శ ఉంటుంది. మనకైనా కానీ స్పర్శ కనిపిస్తుంది. మనము ఇట్లా ఏదైనా అనగానే మనకు అయ్యో ఎడ గుచ్చుకుందే, ఎడ గీరుకుందే అని మనం అంటాం. అంటే మనల్ని ఇక్కడ మనం జంతువుల జాలాన్ని మనం తీసుకున్నట్టయితే వాటికి కూడా స్పర్శ ఉంటుంది. అయితే స్పర్శ జ్ఞానం ఉన్నటువంటి దేహం కంటే రసజ్ఞానం ఉన్న దేహము గొప్పది. అంటే స్పర్శ మాత్రమే ఉన్నింది కాదు, రసము అంటే వాటి గురించి రుచి ఇవన్నీ తెలుసుకునేటువంటి వాటికి గొప్పవి అని చెప్తున్నాడు. ఈ రసజ్ఞానము గురించి తెలుసుకునేవి ఏంటంటే ఎవరైనా కూడా మనం తింటే మనం టేస్ట్ చూసుకుంటాం కదా, ఇది బాగుంది, ఇది బాగాలేదు అని. ఇక్కడ ఏం చెప్తున్నాడు? స్పర్శ జ్ఞానానికంటే కూడా ఆ రుచి తెలిసినటువంటి దేహం గొప్పది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే రసజ్ఞానము ఉన్నటువంటి దేహం కంటే కూడా భృంగములతో కూడినటువంటి దేహం గొప్పది అంటున్నాడు. భృంగములు అంటే సీతాకోక చిలుకలు లాంటివి. అంటే వాసనను చూసి అవి మంచి మంచి మకరందాన్ని అవి గ్రోలుతూ ఉంటాయి. అంటే ఇందాకేం చెప్తున్నాడు అంటే ముందేం చెప్పాడు అంటే స్పర్శ ఉండాలి అంటున్నాడు, గొప్పవి అన్నాడు. స్పర్శ తర్వాత ఏం చెప్పాడు? రుచి కలిగినటువంటివి గొప్పవి అని చెప్తున్నాడు. రుచి వాటికంటే కూడా వాసన చూసేటివి గొప్పవి అని చెప్తున్నాడు. భృంగదేహములు గొప్పవి అని చెప్పాడు. అలాగే భృంగదేహముల కంటే శబ్ద దేహములు గొప్పవి అంటున్నాడు. అంటే ఈ వాసన చూసే దేహముల కంటే కూడా శబ్దాన్ని వినే దేహం గొప్పది అంటున్నాడు. ఈ శబ్దాన్ని వినే దేహాలు ఇక్కడ ఏమొస్తాయి? పక్షులు సౌండ్ రాగానే పరుగులు ఎత్తుకుంటా పోతాయి. అక్కడ ఏదైనా మనం ఒక రాయి గానీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ సౌండ్ అవి వింటున్నాయి, పక్షులు అలా వెళ్ళిపోతున్నాయి అనమాట. ఆ శబ్ద దేహం కలిగినటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు అని చెప్పారు. ఇక్కడ శబ్ద దేహము కంటే కూడా రూపము గొప్పది. రూపదేహము అనేది గొప్పది. అంటే శబ్దము అనేది విని వెళ్ళిపోతున్న వాటికంటే కూడా ఒక రూపంగా ఏర్పడి ఉన్నటువంటి దేహము గొప్పది అన్నాడు. ఆ రూపాలు మనము మానవ రూపమో జంతు రూపమో ఏదైనా కానీ రూపం ఉండేది గొప్పది అంటున్నాడు. ఆ రూపంలో ఏముంటాయి? ఇప్పుడు ఆయన చెప్పిన వాటిల్లో రూపంలో చేతనం ఉంటది, రుచి ఉంటది, అలాగే వాసన చూస్తారు, శబ్దం వింటారు, ఇవన్నీ ఇందులో ఉంటాయి. రూపదేహం ఉంటుంది. ఈ రూపదేహాలలో చతుష్పాదుల దేహము గొప్పది. రూపదేహం ఏ రూపం అని చెప్తున్నాడు? చతుష్పాదులు అంటే 4 కాళ్ళతో ఉన్నటువంటి రూపం గొప్పది. రూపదేహంలోకి వచ్చేసరికి 4 కాళ్ళతో ఉన్న రూపము ఆవు కావచ్చు, గేదె కావచ్చు, ఇంకా మిగతా మనం 4 కాళ్ళతో ఉన్నటువంటి జంతు చరాలని మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ గొప్పవి అంటున్నాడు. ఇవన్నిట్లో ఆ పైన ఉన్నటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి. మనం ఏం చెప్పాము ఇందాక? అన్ని వరుసగా మీరు వింటూ ఉన్నారు. చేతనము, రుచి, వాసన, శబ్దము, ఇవన్నీ స్పర్శ, ఇవన్నీ కలిగినటువంటివి ఈ చతుస్పాదులు అంటే 4 పాదములు ఉన్నటువంటివి గొప్పవి. ఈ చతుస్పాదుల దేహం కంటే కూడా పాదద్వయం ఉన్నటువంటివి గొప్పవి అంటున్నాడు. పాదద్వయం కలిగిన దేహములు గొప్పవి అన్నాడు. అంటే 4 కాళ్ళతో ఉన్నటువంటి దేహము కంటే పాదద్వయం అంటే 2 కాళ్ళతో ఉన్నటువంటి దేహము గొప్పది అన్నాడు. చివరికి మానవ దేహం గొప్పది అంటున్నాడు. అంటే 4 పాదాలతో ఉన్నటువంటి దేహం కంటే కూడా 2 పాదాలతో నివసించేటువంటి 2 పాదాలతో జీవనం గడుపుతున్నటువంటి ఈ మానవ దేహం చాలా గొప్పది. ఈ మానవ దేహాన్ని మనకు ఆ మహావిష్ణువు లేదా ఈశ్వరుడు మనకి ఈ రూపాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో చూడండి, ఒకసారి మొత్తం గమనించండి. ఇన్ని దేహాల కంటే ఇది చాలా గొప్పదని చెప్తున్నాడు. ఇందులోకి మనం ఇంకొక రకంగా తీసుకున్నట్టయితే ముందు మనకి మన మానవ జన్మలోకి రావాలంటే ముందు ఖనిజ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఖనిజాలు అనేవి మనము భూ అంతర్భాగం నుంచి వస్తాయి. ఖనిజాలు అయిపోయిన వృక్ష జాతి. ఇప్పుడు చెప్పాం కదా, వృక్ష జాతి మన చెట్లు చెప్తున్నాం, చేతనం కలిగినాయి. వృక్ష జాతిలోకి తీసుకొచ్చాడు. వృక్ష జాతులలో నుంచి జంతు జాతిలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము? పక్షులు చెప్పుకున్నాము, జంతువులు చెప్పుకున్నాము, ఇవన్నిటిని చెప్పుకున్నాం. జంతు జాతుల వరకు తీసుకొచ్చారు. జంతు జాతులలో నుంచి ఇప్పుడు లాస్ట్ మనం ఎక్కడికి వచ్చాము? మానవ జాతిలోకి వచ్చాం. ఇప్పుడు ఈ వరుసక్రమం మీకు అర్థమై ఉంటుంది. ముందు ఖనిజము అంటే చేతనం ఏమీ లేవు, అంటే ఏం కదలిక లేదు కాబట్టి ఖనిజంలోకి వచ్చాము. తర్వాత వృక్ష జాతిలోకి వచ్చాము. మనము వృక్ష జాతిలో నుంచి మనము జంతు జాతిలోకి వచ్చాము. జంతు జాతిలో నుంచి మానవ జాతిలోకి వచ్చాము. ఈ మానవ జాతిలో నుంచి ఇంకెక్కడికి వెళ్ళాలి? దేవజాతిలోకి వెళ్ళగలగాలి మనకు శక్తి ఉంటే.